తెలంగాణ కేబినెట్ భేటీకి సిఇసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. కేబినెట్ సమావేశంలో అత్యవసరమైన విషయాలను మాత్రమే చర్చించాలని సూచించింది సిఇసి. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని సూచించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలపై చర్చను వాయిదా వేయాలని షరతు విధించింది సిఇసి. జూన్ 2తో తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతూ ఉండడంతో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు పూర్తవుతోంది. హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉండనుంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. కేబినెట్ సమావేశంలోనూ ఈ అంశాలపై చర్చించాలనుకున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున కేబినెట్ సమావేశానికి అనుమతినివ్వాలని ఈసీని కోరింది తెలంగాణ సర్కార్. ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో నిన్న జరగాల్సిన కేబినెట్ మీటింగ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు కొన్ని షరతులు పెట్టి తెలంగాణ కేబినెట్ భేటీకి అనుమతినిచ్చింది ఈ సిఇసి. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను చర్చించకూడదని ఆదేశించింది. ఈసీ అనుమతి ఇవ్వడంతో రేపు కేబినెట్ భేటీ నిర్వహించే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, తెలంగాణ కేబినెట్ భేటీకి సిఇసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కొన్ని షరతులు కూడా విధించినట్టు మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్? తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి ఫలించిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి 7 గంటల వరకు కూడా తెలంగాణ క్యాబినెట్ నిర్వహిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల, అంటే ఈసీ నుంచి సరైన సమాధానం రాలేదు కేబినెట్ నిర్వహణకు సంబంధించి అని చెప్పేసి 7 గంటల తర్వాత కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ముందుగా అనుకున్న దాని ప్రకారం రేపు నిన్న సాయంత్రం, అంటే శనివారం సాయంత్రం 4 గంటలకు కేబినెట్ నిర్వహణ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అంతేకాకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ నిర్వహణ చేయడానికి వీల్లేదని చెప్పేసి ఈసీ నిన్న ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఈ రోజు కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రేపు కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విడుదల చేసిన పర్మిషన్ కు సంబంధించి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఉమ్మడి రాజధాని జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం అయితే ఉంది. తెలంగాణకు కావచ్చు, ఏపీకి కావచ్చు, 2 రాష్ట్రాలకు సంబంధించి జూన్ 2వ తేదీ కట్ ఆఫ్ గా ఉంది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు, అంతేకాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పేసి ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇవి 2 కాకుండా అత్యవసరమైన అంశాలు ఏవైతే ఉంటాయో, అత్యవసరమైన అంటే ఇప్పుడు ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తున్నాయి, పంట నష్టాలు జరుగుతున్నాయి, ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఈ అంశాలనే, అవే కాకుండా విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది, ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఈ అంశాలకు మాత్రమే పరిమితం కావాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలకు లోబడి మాత్రమే కేబినెట్ నిర్వహించుకోవాలని చెప్పేసి సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ రేపు కేబినెట్ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహమైనట్టుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుధీర్. రైట్, అది కేబినెట్ సమావేశంలో అత్యవసరమైన విషయాలను మాత్రమే చర్చించాలని సూచించింది సిఇసి. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని సూచించింది.